హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే ఎగ్ అండ్ ములక్కాడ కర్రీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎగ్స్ అయితే ముందుగానే ఉడకబెట్టేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. పైన తొక్కు కూడా తీసేసుకున్నాను అనమాట. గుల్లలు ఉంటాయి కదా, మొత్తం తీసేసుకుని ఎగ్స్ అయితే నీట్గా చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. వీటికైతే ఇప్పుడు ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడానికి నేనైతే గుడ్డు పైన ఉన్న ఆ గుల్లనైతే తీసుకున్నాను అనమాట. ఇది చాలా షార్ప్గా అయితే తెగుతుంది. ఎటువంటి చాకుతో అయితే కట్ చేయక్కర్లేదు. వీటితో కట్ చేసుకుంటే చాలా షార్ప్గా అయితే కట్ అయిపోతుంది. మీకు చూపిస్తాను. ఇలా ఈ గుల్లతో అయితే చక్కగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే ఇందులోనికి ఇలా ఘాట్లు పెట్టుకుంటే దీనిలోనికి ఉప్పు కారం మసాలా బాగా పడతాయి అన్నమాట ఎగ్స్కి. అందుకని చెప్పి ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి. 3 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. గుడ్డు చుట్టూరు అయితే అలా ఘాట్లు పెట్టేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. నేనైతే చక్కగా దాంతో అయితే ఆ గుల్లతో అయితే చక్కగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా అయితే వస్తాయో చూస్తున్నారు కదా. అలా లోపలికి అయితే స్మూత్గా కట్ అయిపోతుంది అనమాట. ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోండి మీరు కూడా. నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను అనమాట. ఇలా నేను ఎగ్స్ అన్నిటికి చక్కగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుని స్టవ్ పైన అయితే పెట్టేశాను. కడాయిలో ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే ఎగ్స్ ఫ్రై చేసేయాలి. చక్కగా క్రిస్పీగా ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేయండి, లేకపోతే మంచిగా ఫ్రై అవ్వవు అనమాట. ఎగ్స్ ఫ్రై చేస్తున్నప్పుడు అవి పేలుతాయి అన్నమాట. కొంచెం దూరంగా ఉండి అయితే చేసుకోండి ఫ్రై. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. నేను ఇందులో ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. గుడ్లు అయితే 4 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పైన లైట్ గోల్డ్ కలర్ అయితే వచ్చేసినాయి కదా, ఇలా క్రిస్పీగా చక్కగా ఫ్రై అయితే చేసేసుకోండి ఎగ్స్. నేనైతే ఫ్రై చేసేసుకున్న ఎగ్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట, వేరే గిన్నెలోనికి తీసుకొని. ఇప్పుడైతే స్టవ్ పైన ఇంకొక కుక్కర్ అయితే పెట్టేశాను. ఈ రెసిపీ అయితే కుక్కర్లో చేసుకుంటున్నాము. ఇంకా కోడిగుడ్డు ములక్కాడ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను. నేనైతే ములక్కాడలు కొన్ని తీసుకున్నాను అనమాట. 3 ములక్కాడలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. అలాగే 2 స్మాల్ సైజ్ టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. 3 స్మాల్ సైజ్ ఉల్లిపాయలు కూడా తీసుకుని అలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. నేను ఎగ్స్ ఫ్రై చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇప్పుడు కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట ఆయిల్తో. నేను ఈ కుక్కర్లో అయితే ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. కుక్కర్ హీట్ అయిపోయింది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయింది కాబట్టి నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను అనమాట. అలా ఉల్లిపాయలు నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుని అయితే ఉంచుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకుంటే మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఒక 5 నిమిషాలు మూత పెడితే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి. దీంట్లోనికి నేను కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను అనమాట. ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. మీరు ఆయిల్ వేసుకున్నప్పుడు ఆయిల్లో వేసేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత అయితే వేస్తున్నాను. మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు ఇవి. ఇలా నెక్స్ట్ అయితే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా, ఉల్లిపాయలు పసుపు, కారం, ఇంకా సరిపడా కారం కూడా వేసేసుకోండి. ఇది ఉల్లిపాయలకు పట్టేలా చక్కగా కలిపేసుకొని తర్వాత దాంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. నెక్స్ట్ నేను సాల్ట్ అయితే వేస్తున్నాను.
ఇలా సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఇంకా మంచిగా అయితే మగ్గిపోతాయి. ఇంకా టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది 2 స్మాల్ సైజ్ టొమాటోస్ అయితే నేను తీసుకున్నాను. ఈ టొమాటోస్ కూడా మీరు ఈ ఉల్లిపాయల్లో వేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. నేను సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇవి తొందరగానే మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా అయితే మగ్గిపోయినాయి ఉల్లిపాయలు. టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయినాయి అనమాట. ఒక్కసారి నేను గరిటె పెట్టుకొని తిప్పుకొని ఇంకా దీనిలో అయితే సరిపడా వాటర్ అయితే పోసేస్తున్నాను. కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చికెన్ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. కొంచెం 1 టీ స్పూన్ అనమాట నేను చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులో వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయిందో. ఇంకా చక్కగా ఈ మగ్గిపోయిన ఉల్లిపాయల్లో నేనైతే సరిపడా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకుని కాసేపు మూత పెట్టేసుకోవాలన్నమాట. కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్ అయితే వేయించుకుంటే సరిపోతుంది. వేపిస్తే సరిపోద్ది. చక్కగా మంచిగా అయితే గ్రేవీ రెడీ అయిపోతుంది అనమాట. కర్రీకి కావాల్సిన గ్రేవీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేనైతే చక్కగా మూత పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే 4 విజిల్స్ వేసిన తర్వాత నేను మూత అయితే తీసేసాను. ఇలా గ్రేవీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. దీనిలోనికైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు అయితే వేసేసుకుంటున్నాను. మనం మూత పెట్టుకున్న తర్వాత వాటర్ పోసి మూత పెట్టుకున్న తర్వాత 4 విజిల్స్ వేస్తే సరిపోతుందన్నమాట. చాలా చక్కగా గ్రేవీ రెడీ అయిపోతుంది. దానిలోనికి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు అయితే వేసుకున్నాను. ములక్కాడలు ముందుగానే వేసేసుకుంటే స్మాష్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి లాస్ట్లో అయితే వేసుకోవాలి. ఈ ములక్కాడలు వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. చక్కగా మంచిగా ములక్కాడలు కూడా ఉడికిపోతాయి. నేను ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను. ఎగ్స్ అండ్ ములక్కాడలు ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరే చూస్తారు కదా, చక్కగా మంచిగా ములక్కాడ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా ఎగురుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ మనం మూత అయితే పెట్టుకోకూడదు విజిల్ వేయడానికి. జస్ట్ మూత అయితే దానిపైన పెట్టుకొని ఇంకా లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా విజిల్స్ ఏమీ వేపించక్కర్లేదు అనమాట. జస్ట్ కుక్కర్ పైన మూత అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ములక్కాడలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. చాలా చక్కగా అయితే ములక్కాడలు ఉడికిపోయినాయి. ఇంకొక 5 మినిట్స్ ఉంచితే ఇంకా ఈ పులుసు కూడా ఎగిరిపోయి చక్కగా మంచిగా గ్రేవీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోద్ది. నేనైతే కొద్దిగా చింతపండు పులుపు అయితే వేస్తున్నాను ఇందులో. ఇలా లైట్గా చింతపండు పులుపు అయితే వేసుకోండి. గ్రేవీ చాలా మంచిగా వస్తుందన్నమాట. ఇంకా ఎందుకంటే ములక్కాడలు కొంచెం లేట్గా వేస్తాం కాబట్టి పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుందన్నమాట. చక్కగా ఇలా లైట్గా చింతపండు పులుపు వేసేసుకోండి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో గుమగుమలాడే ఎగ్ అండ్ ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా నేను మరిన్ని మంచి వీడియోస్ పోస్ట్ చేయాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.